పట్టిస్తే మిమ్మల్ని వదిలిపెడతానని చెప్పారు సార్. ఎలాగో మళ్ళీ 5వ తారీఖు చిలుకుట్టేసి చెప్పి మళ్ళీ ఇంటికి వచ్చి స్నానం చేసి టిఫిన్ చేసుకొని పోయింది సార్. నేను పోయినా కూడా 5వ తారీఖు మళ్ళీ సాయంత్రం పోయి ₹10 తీస్తే వాళ్ళకి ఇచ్చింది సార్. వాళ్ళకి ఇచ్చిన తర్వాత 6కి పోనీలో 7కి పోనీలో రాజేసి ఇచ్చింది బంకులో మేనేజర్ అయితే మన ఇచ్చింది సార్. తీసుకొని ఇంటికి వచ్చి అనుభవం చేసుకొని తీసుకొని పోయి ఆ మొత్తమే కట్టమని కానీ పోయిన తర్వాత ఇంకొక ఆయన ఏం చేసిందంటే పోయి చూసుకుంటాం మళ్ళీ అమ్మటే బయటకు వచ్చింది సార్. ఏం మాట్లాడాలి బయటకు వచ్చింది సార్. మళ్ళీ 10వ తారీఖు జైలుకి తీసుకొచ్చారు సార్. కోర్టుకి తీసుకొచ్చారు. ఆ రోజు పిల్లగాడి నడంగా పోతాడు సార్. ఒక అడుగు వేసి అడుగు తీయలేకపోతాడు. ఎటు పోయినా కూడా ఇద్దరు పట్టుకొని పోతాడు. ఎటు తీసుకుపోయినా ఇద్దరు పట్టుకొని పోతాం. అయితే లోపల తీసుకొస్తారు, బయటకు తీసుకొస్తారు. లోపల దింగి నేను పక్కనే మేము పోయినా కూడా మమ్మల్ని వెంటనే అడిగారు. అసలు మీరు దూరంగా ఉండండి అని మమ్మల్ని అల్లకి పోయినా కూడా పిల్లగాడి దగ్గరికి అయితే మమ్మల్ని పోయలేదు సార్. అయితే ఇంజక్షన్ అసలే వాళ్ళే ఇంజక్షన్ చెప్తే ఈ అబ్బాయి అని ఏమన్నాయని పోయి తీసుకొచ్చి కుర్చీ ఎత్తికేసారు సార్. ల్యాబ్ లో పనిచేస్తారు కానిస్టేబుల్ ఇంజక్షన్ రిలీజ్ పెట్టాలని ఒక ఇంజక్షన్ చెప్తే ఇతను ప్రైమరీ షాప్ పడిపోతే కానిస్టేబుల్ చెప్పారు తీసుకురండి. ఇద్దరు మెడికల్ షాప్ పడిపోయారు. ఫోన్ చేసి కానిస్టేబుల్ కాల్ చేసి అతనితో మాట్లాడిస్తే అతను ఇంజక్షన్ చెప్పాడు. వీళ్ళు తీసుకుని చేసిన తర్వాత నడవలేని పరిస్థితి పోలీసు అయ్యా నా పిల్లలు నా పక్క చెప్పండి, నేను ప్రైవేట్కి తీసుకుపోయి పెట్టుకొని మళ్ళీ పంపిస్తాను అన్నా కూడా లేదమ్మా మేము గవర్నమెంట్కే తీసుకుపోతాం, మీ పిల్లగాడు కాదు మా పిల్లగాడు మేము పంపినని వాళ్ళు అన్నాం. అయినా 5 గంటలకి ఇక హుజనారా జైలుకి తీసుకుపోయారు సార్. హుజనారా సోమవారం పోయిన, మంగళవారం పోయిన, బుధవారం వేస్తారు. మళ్ళీ శుక్రవారం రోజు నన్ను చూడటానికి మళ్ళీ పోతే మా కుటుంబం అంతా పోయి చూసినాం సార్. అప్పుడు కూడా పిల్లగాడుగా ఏడుతుండే, నాకు బేలు ఎప్పుడు వస్తుంది, ఎప్పుడు తీసుకుపోతారు అని పిల్లగాడు ఏడుతుంది సార్. అయితే అక్కడైనా కూడా ఒక 5 నిమిషాలు మాట్లాడించారు సార్, బయటికి పంపించారు. శనివారం రోజు మళ్ళీ మా వాళ్ళు వస్తే కారు వేసుకొని మళ్ళీ పోయినాం సార్. చూడటానికి పోతే లేదమ్మా వారం రోజులలో 3 రోజులే చూసి తర్వాత మేము చూడలేమని వాళ్ళు అంటే సార్ అటు మళ్ళీ వాళ్ళే పడిపోయారు. మేము ఇటు వచ్చిన చిలకల్లు నుంచి వచ్చారు సార్. వాళ్ళు చూడలేదు, మేము ఇంటికి వచ్చిన వాళ్ళు అడిపోయారు. 5 గంటలతో ప్రియాంకు ఫోన్ చేసినాం సార్. నేను ఫోన్ చేసిన, ఏందయ్యా పిలుతుంటే పలకట్లేదు ఆడిపోయినాను. ఫోన్ చేస్తే పోయినా హుజనార్ వచ్చినా ఏంటంటే రాజేష్ బాగలేదు అంటే ఏమైందయ్యా అంటే కొద్దిగా ఏంటి బాగా రాకుంటే హుజనార్ తీసుకొచ్చినానంటే అమ్మాయి నేను అలా బరబర బండి వేసుకొని పోయినాం సార్. ఆశీస్సుని పెట్టారు. పిల్లగాడు బాగా ఎగరొప్పుతుంది. అయితే అక్కడికి పోయినాక కూడా నేను అన్నా, ఇక్కడ నేను చేసిన డాక్టర్ 3 సంవత్సరాలు నేను ఆ డాక్టర్ గారు కాదు చేసిన, ప్రైవేట్ ఉంచుకుంటే వదిలిపెట్టండి సార్ అన్నా కూడా అప్పటికి కూడా నాకు తీయలేదు సార్. గంట పైన అయింది. సూర్యాపేట తీసుకోవాలంటే గంట పైన అయింది. గంట కూడా ఆఫీస్ రాలేదు. ఆ నుంచి మళ్ళీ సూర్యాపేట పోయిన తర్వాత ఇంకా సూర్యాపేట నుంచి మళ్ళీ హైదరాబాద్కి రాశారు. అల్ల మరి ఆఫీసులు ఏదో పెట్టారు సార్. హైదరాబాద్ తీసుకోవాలంటే ఇక ఆమె రమ్మంటే ఆమె నాకు వాసన పట్టలేదు అన్నది. నేను పిల్లగాడు 2 పోలీసులు సార్ ఇంకా అంబులెన్స్లో పోయాను. అయితే సూర్యాపేట నుంచి మరి హైదరాబాద్ పోయాను సార్. హైదరాబాద్ పోతే హైదరాబాద్లో అంబులెన్స్లో దిగిన తర్వాత నడవలేని పరిస్థితుల్లో ఉండాలని తర్వాత ఏం చేసినట్టు ఆ బండి వచ్చి బండి తీసుకెళ్ళిపోయారు సార్. పోయిన గంట సేపు కూడా ఒక డాక్టర్ గారు వచ్చి ఒక ఇంగ్లీష్లో కానీ ఒక మాత్ర కానీ ఒక ఏదన్నా ఎవరు లేదు సార్. పిల్లగాడు ఆవేశపడుతుంది, ఆశీస్సులు పెట్టింది చేసుకొచ్చి ఆ తీయటం మళ్ళీ పండుకోవటం, తీయటం పండుకోవటం. పిల్లగాడు అంత అల్లాడిపోతున్నా కూడా ఒక డాక్టర్ గారు కూడా వచ్చి పిల్లగాడిని పట్టించుకోలేదు సార్.
గంటలో పిల్లగాడికి ఈ పోలీసులు వచ్చి అట్లే కూర్చుంటారు కానీ పోలీసులు ఏడికన్నా బాగాలేదు. నేనే ఏం సార్ మీరు వచ్చి అట్లే కూర్చోరు పిల్లగాడు అట్లా బాధపడ్డారు మీరేం సార్ అన్నాక ఒక అతను పోయి బాగా రిపోర్ట్ తీసుకొని రిపోర్ట్ తీసుకొని పోతే అక్కడ 4 దిక్కులాలు పోతే పిల్లగాడు కుడిచేయి అట్టేసి అలంచేయి నా చేతులు వేసాను. కూతురు పోయిన తర్వాత వాళ్ళు వచ్చి అప్పుడు ఏమిరమ్మని చేయేది ఇట్లా నొక్కుతాక అయితే నా కొడుకు బతికిలే అనుకున్నా నేను సార్. అప్పుడే కొడుకు పెట్టి సార్ తర్వాత మళ్ళీ ఆశీస్సులు అయ్యేందుకు పెట్టడానికి సార్ నచ్చలేదు బాడీ అని మళ్ళీ కారు తీసింది సార్. ఈ పిల్లగాడితో బాడీ షాప్ లేదు అయిపోయింది అన్నాక అప్పుడు తర్వాత వచ్చింది సార్. కుటుంబానికి కలిగిన నష్టానికి నిజానికి ఎన్ని డబ్బులు ఇచ్చినా వారి నష్టాన్ని మనం పూడ్చలేం. కానీ అమానవీయంగా లాకప్ డెత్ చేయడమే కాకుండా ఇంకా అధికారులను కాపాడుతున్న దుర్మార్గమైన ఈ ప్రభుత్వాన్ని నేను అడుగుతా ఉన్నా. మీరు కనుక స్పందించకపోతే కర్ల రాజేష్ గారి వ్యవహారంలో శాసనసభలో శాసన మండలిలో కూడా తప్పకుండా మిమ్మల్ని నిలదీస్తాం. ఈ దళిత యువకుడి హత్య ఏదైతే మరి పోలీస్ స్టేషన్ లో పోలీస్ కస్టడీలో జరిగిందో అవసరమైతే దీన్ని ఢిల్లీ స్థాయి దాకా కూడా తీసుకొని పోతాం. NHRC ఉంది, ఢిల్లీలో కూడా మానవ హక్కుల సంఘం ఉంది, అట్లాగే ఢిల్లీలో కూడా ఉన్న SC కమిషన్ దాకా కూడా దీన్ని తీసుకొని పోతాం. మీరు గనక ఆ 3 అధికారులు ఎవరైతే బాధ్యులో వారిని సర్వీస్ నుంచి డిస్మిస్ చేయకపోతే వదిలిపెట్టే సమస్య లేదనే మాట కూడా మళ్ళొకసారి ప్రభుత్వానికి హెచ్చరిస్తూ మరి మా పార్టీ తరఫున కూడా ఆ కుటుంబానికి ఒక 5 లక్షల రూపాయలు వారి దళిత తమ్ముడిని ప్రభుత్వం రాజకీయ దురుద్దేశంతో రాజకీయ ప్రేరేపితమైన కేసు పెట్టి ఆ కేసులో మరి ఎన్ని రకాలుగా ఆ తమ్ముడిని చిత్రహింసలు చేయాలో అన్ని రకాలుగా చేసి 30 ఏళ్ల ఆరోగ్యవంతమైన యువకుడిని అల్టిమేట్ గా లాకప్ డెత్ ద్వారా లాకప్ లో పెట్టిన చిత్రహింసల ద్వారా బలి తీసుకున్నారు. దాదాపు వారం 10 రోజుల పాటు ఆ తల్లి తల్లడిల్లిన ఆ కుటుంబం మొత్తం ప్రాధేయపడ్డా పట్టించుకోలేదు. మరి ఆరోగ్యపరమైన సమస్యలు వస్తున్నాయి, వదిలిపెట్టండి, మీకు ఏం కావాలంటే అది చేస్తాము, ఏమన్నా తప్పు జరిగింది అంటే దానికి తప్పకుండా రికవరీ కానీ ఇంకోటి కానీ అన్నిటికీ మేము సిద్ధమని చెప్తే కూడా మరి నిర్దయగా నిర్దాక్షిణ్యంగా పైనుంచి రాజకీయ ఒత్తిళ్లు ఏవైతే వచ్చినాయో వాటికి అనుగుణంగా ఆ తమ్ముడిని బలి తీసుకున్నది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. మేము ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నాం. కాంగ్రెస్ పార్టీ యొక్క నాయకులు, కాంగ్రెస్ పార్టీ యొక్క స్థానిక ఎమ్మెల్యే గారు, కాంగ్రెస్ పార్టీ యొక్క మంత్రి గారు, పక్కనే హుజూర్ నగర్ నియోజకవర్గంలో ఉన్న మంత్రి గారు దీనికి బాధ్యత వహించాలి. ఖచ్చితంగా వారు సమాధానం చెప్పాలి. మాటికి ఆ దళిత యువకుడి హత్య లాకప్ లో ఇది ప్రభుత్వం చేసిన హత్యే. ఆ హత్యకు బాధ్యులైన DSPని, CIని, SIని ఖచ్చితంగా డిస్మిస్ చేయాలి, సర్వీస్ నుంచి డిస్మిస్ చేయాలి. అట్లాగే ఆ ప్రభుత్వం తరపున గతంలో కేసీఆర్ గారి ప్రభుత్వం ఉన్నప్పుడు మరియమ్మ గారు అనే ఒక దళిత మరి మహిళ ఆనాడు అడ్డగూడూరు పోలీస్ స్టేషన్ లో మన తుంగతుర్తి నియోజకవర్గంలో ఇట్లాగే జరగకూడని దురదృష్టకర సంఘటన జరిగితే ఆ కుటుంబానికి 35 లక్షల నష్టపరిహారం ఇచ్చి, కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇచ్చి, ఇల్లు కట్టించి వారం రోజుల లోపలనే అధికారులను కూడా డిస్మిస్ చేసిన చరిత్ర కేసీఆర్ గారి ప్రభుత్వాన్ని. మరి వాళ్ళ ఈ ప్రభుత్వాన్ని నేను అడుగుతా ఉన్నా, మీనమేషాలు ఎందుకు లెక్క పెడతా ఉన్నారు? ఎందుకు ఆ దుర్మార్గులైన హంతకులైన అధికారులను ఎందుకు ఉపేక్షిస్తున్నారు? ఎవరు వాళ్ళని కాపాడుతున్నారు? ఇంకా సిగ్గుచేటు. ఇక్కడ ఉన్న మంత్రి గారు ఈ DSP గారిని, ఇక్కడ ఉన్న DSP గారు ఎవరైతే బాధ్యుడో ఈ హత్యకి, ఆయనను తీసుకొని పోయి ట్రాన్స్ఫర్ చేయించే శ్రీధర్ రెడ్డి అనే అధికారిని ఆయన సివిల్ సప్లై శాఖలో పెట్టుకొని ఇవాళ ప్రమోషన్ ఇచ్చినట్టుగా వ్యవహారం చేస్తా ఉన్నారు. ఈ దయచేసి హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం,
వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.